ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ముగ్గురు ఉసురు తీసిన విద్యుత్ తీగ తెగిపడి దారుణం, ఓ బాలుడి పరిస్థితి విషమం. సో ఇది మనకి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మొత్వ తాండాలో జరిగిందనమాట. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మోత్య తాండాలో దుర్గమ్మ పండుగను ఇక్కడ తాండవవాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు బోక్యా రవి, బానోత్ సునీలు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందారు. బోక్యా రవి రైతు. దుర్గమ్మ పండుగ కోసం చెల్లెలు మంజుల బావ గుగులోతు దేవేందర్ను కూడా ఆహ్వానించగా వారు రాయపర్తి మండలం జగన్నాథపల్లి కొత్త తండా నుంచి వచ్చారు. సాయంత్రం సుందర్ నాయక్ తండాకు చెందిన బానోతు సునీల్ను టెంట్ వేసేందుకు పిలిచారు. ఇంటి ముందు టెంట్ పనులు జరుగుతున్న క్రమంలో రవి తన కుమారుడు 6 ఏళ్ల జశ్వంత్ బావ దేవేందర్తో కలిసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే సమయంలో పైన విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడటంతో దేవేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రవి, సునీల్, జశ్వంత్, రవి పెద్దనాన్న ఇక్కడ ఈరియాకు కూడా గాయాలైనాయి అనమాట. వీరిని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించారు. మార్గ మధ్యలో రవి, సునీల్ కూడా చనిపోయారు. తీవ్ర గాయాలైన చిన్నారి జశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారన్నమాట. సో ఇలా పండగ పూట తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది తెలంగాణలోని. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో